అంటే స్వాతంత్రం వచ్చిన రోజు అనుకుంటున్నాను నేను. కాదా? స్వాతంత్ర్యం ఇండిపెండెన్స్ డే ఆగస్ట్ 15th వచ్చింది. అవునా? ఈ రోజు ఏంటి అంటే మన ప్రజాస్వామ్యాన్ని ఒక లైన్‌లోకి తీసుకొచ్చారు అని చెప్తున్నారు. ఓకే. అంటే ఇండియన్స్ రూల్స్ మనం పెట్టుకున్నాం. రాజ్యాంగం అంటారు. అదే కదా? అదే. ఓకే. సో ఓకే. మరి రిపబ్లిక్ డే తెలుగులో ఏమంటారు ఐడియా ఉందా? అసలు నార్మల్‌గానే తెలీదండి. మీరు ఇంకా తెలుగు దాకా ఎళ్లారా? చదువుకోండి ఫస్ట్. అంటే మీనింగ్ తెలీదు. అంటే చదువుకుంటే తెలిసేదేమో. సో చదువుకోలేదండి. గణతంత్ర దినోత్సవం. ఘనత గణతంత్ర దినోత్సవం. గణ అంటే నిజంగా తెలీదని చెప్తున్నారా లేదంటే నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? లేదు తెలీదు. యాక్చువల్ నేను చదువుకోలేదు. చూసేవాళ్ళందరికీ తెలుసు నేను చదువుకోలేదని. రిపబ్లిక్ డే వస్తుంది కదా. అవును. మరి రిపబ్లిక్ డే ఏ రోజు జరుపుకుంటాం? రిపబ్లిక్ డే మనం యాజ్ యూజువల్గా December 26 నాడు జరుపుకుంటాం. డిసెంబర్ 26th రిపబ్లిక్ డేనా? అవును. అయ్యయ్యో. మరి జనవరి 26th ఏం చేస్తాం? గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం ఆ రోజు మనం. రెండు ఒకటి కాదా? కాదు కదా, గణతంత్ర దినోత్సవం అంటే ఘనంగా మన భారతదేశం గర్వించబడే విధంగా జరుపుకునేది గణతంత్ర దినోత్సవం. అరే తుప్పా చదవా. ఓకే. మరి రిపబ్లిక్ డేకి గణతంత్ర దినోత్సవంకి డిఫరెన్స్ ఏంటి? రిపబ్లిక్ అంటే అంటే మళ్ళీ, పబ్లిక్ అంటే ప్రజలు. మళ్ళీ జరుపుకునే దినోత్సవం రిపబ్లిక్. యూస్లెస్ ఫెలో, షేమ్లెస్ ఫెలో, హోప్లెస్ ఫెలో. రిపబ్లిక్ డే అంటే రోజు. ఎంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు అసలు. కాన్ఫిడెన్స్ అంటేనే మనం అంటేనే కాన్ఫిడెన్స్. మరి ఇండిపెండెన్స్ డే ఎప్పుడు? ఇండిపెండెన్స్ అంటే స్వేచ్ఛ. ఇండిపెండెన్స్ అంటే స్వేచ్ఛ. స్వేచ్ఛగా ప్రజలు బ్రతకాలని జరుపుకునే దినోత్సవమే ఇండిపెండెన్స్ డే. ఓకే. ఆ డేట్ ఎప్పుడు? అది నాకు తెలిసి ఎగ్జాక్ట్ తెలియదు. February 26 అనుకుంటానా, ఎగ్జాక్ట్ అయితే తెలియదు. మిమ్మల్ని అడిగాను చూడండి, నాది తప్పు. మీవి తప్పెందుకు అవుద్దండి? చాలా మందికి తెలియదు. నేను చెప్తున్నా కదా, వాళ్ళకి అర్థమైపోతుంది. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత వాళ్ళందరూ తెలుసుకుంటారు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. తెలుసుకుంటారు. ఆ, ఓకే. మరి మెయిన్ గా ఎందుకు జరుపుకుంటున్నాం మనం? మనం నేను చెప్పాను కదా, రిపబ్లిక్ అంటే అంటే మళ్ళీ, పబ్లిక్ అంటే ప్రజలు జరుపుకునే దినోత్సవం రిపబ్లిక్ డే. గణతంత్ర దినోత్సవం అంటే ఘనంగా మన భారతదేశం గర్వించే విధంగా మన యొక్క జెండాని పరదేశాలు చూడాలని జరుపుకునేదే గణతంత్ర దినోత్సవం. మరి మనకి రిపబ్లిక్ డే ఏ సంవత్సరంలో వచ్చిందంటారు? మనకు 1949 ఏమో వచ్చింది అనుకుంటా. 49 వచ్చింది. ఆ, అయ్యయ్యో. 1949 or 50. 1952. 1952. ఏమో 1950 అనుకుంటా, నాకు తెలియదు. తెలియదు నాకు ఎగ్జాక్ట్. ఓకే. మొత్తానికి అయితే December 26 రిపబ్లిక్ డే అంతేనా? మరి January 26 చేసుకునేది గణతంత్ర దినోత్సవం. ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారంటే యాక్చువల్లీ రెండు ఒకటే. మీకు తెలుసా తెలీదా? ఎందుకు ఒకటి కాదు మేడం. రిపబ్లిక్ అంటే మళ్ళీ ప్రజలు జరుపుకునే దినోత్సవం రిపబ్లిక్ డే.